హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విశాల టీవీ. సో ఈరోజు అయితే మేము పొలం దగ్గరికి వచ్చాం. చూసారా చుట్టూ మొత్తం అన్ని పొలాలే, చుట్టూ మొత్తం పొలాలన్నీ నాటు అయితే అయిపోయి. బట్ అక్కడ స్తంభం కనిపిస్తుంది. ఇక్కడ నా వేరు దగ్గర ఉన్న పొలం మాత్రం మాది ఇంకా నాటైతే కాలేదు. ఎందుకు అంటే మాకైతే బావి లేదు, కొంచెమే పొలం. బాగా వర్షాలు కొడితేనే ఆ వాటర్ వల్ల మనకు పొలం అయితే అవుతుంది. ఆ వర్షాలు లేట్గా కొట్టడం వల్ల, అసలు వర్షాలు లేకపోవడం వల్ల ఎట్లా లేట్ అవుతుంది. నారు పెరిగినాకనైనా వర్షాలు కొట్టవా అని మేము పక్క వాళ్ళకు బావి ఉండడం వల్ల మేము వాళ్ళ దాంట్లో అయితే వడ్లు ఒలికినాం అన్నట్టు వరి కోసం. ఇంకో ఇది మా పక్క వాళ్ళది, అక్కడ కనిపిస్తున్న నారు అది మాదే. 1 month అయిపోయింది. ఇక వర్షాలు కొడితే అని చూస్తే అసలు రీసెంట్గా కొంచెం కొట్టింది కానీ సో అంత వాటర్ కూడా లేవు. మొత్తం బీకేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మా పొలంలోకి మోయాలి ఆ వరి మొత్తం. లేట్ అయింది కాబట్టి సో ఇంకా మనం దానికి ఏం చేయాలి. వర్షం కొట్టలేదు, కొట్టే దగ్గరనేమో ఫుల్ వర్షాలు, మనకేమో ఇక్కడ అంతా వర్షాలు లేవు, సో వాటర్ లేవు కాబట్టి సో లేట్ అయినా పర్వాలేదు. వరైతే మొలుస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అది మంచిగా హెల్తీ ఉన్నది. సో లేట్ అయినా పర్వాలేదు, మనం నాటేయడమే. నాకైతే నాటేసి కూడా వచ్చు, మనంత పర్ఫెక్ట్ ఏం కాదు, బట్ వచ్చు. నారు బీకడం వచ్చు, మోయడం కూడా వచ్చు, నాటు వేయడం కూడా వచ్చు. చూద్దాం. తెలుసా ఇక్కడ నేచర్ అయితే వావ్. పైన ఆకాశం, కింద పచ్చగా, పైన బ్లూ కలర్. సూపర్ 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 సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఇక ఇదైతే మొత్తం నిన్న పీకినాం, ఇంకా అక్కడ కొంచెం ఉంది, అది కూడా వీకేద్దాం. ఇదే మిగిలింది, ఇంకా ఇవైతే అయిపోయినాయి. ఇట్లా సగం 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 బీక్కుంటూ వచ్చినాం మా అమ్మ నేను. ఇక బీక్కుడే. అట్లా వచ్చినాం, ఇలా వేసుకొని పోయాలి. ఈ ఎండ కొడితే ఇట్లా కప్పుకోవాలి, వర్షం అంతా కూడా ఇట్లా వేసుకోవచ్చు మంచిగా. ఎండ కొట్టినా కూడా మస్తు నిద్ర వస్తుంది అసలు. నేను నారు పీకి అలసిపోయినా. ఇక మా అమ్మనేమో పీకి రాదంతా తెచ్చి గిట ఒడ్డుకి ఎత్తాంది. దీనంతా తీసుకుపోయి మా పొలం వేయాలన్నట్టు. నిజంగా వాళ్ళకైతే ఎంతో ఓపిక ఉంటారో, నేనేమో గింతంత దానికి అలసిపోయినా. ఇదే మాకు తెలుసా, ఇది నల్దారం ఆకంటారు. దీన్ని బొగ్గును కలిపి దంచి పలకలు ఉంటాయి కదా, మేము చిన్నగా ఉన్నప్పుడు పలకలు మంచిగా వారలేదనుకో, ఈ నల్దారం ఆకును బొగ్గు కలిపి దంచి పలక మీద రాకుతుండే అన్నట్టు. ఆ రాకితే అది మంచిగా, అంటే మంచిగా వారని కూడా మంచిగా రాకినాం అనుకో కర్రగా అయ్యేది, పలచబడ్డది కర్రగా అయ్యేది. కర్రగా అయితే దాని మీద పెన్సిల్ కాదు, స్లేట్ పెన్సిల్తో, అదే బల్పంతో మంచిగా రాసుకోవచ్చు. ఇది అట్లా వాడుతుండే. మళ్ళీ దెబ్బలు తాకినా కూడా దీన్ని పసరు పోసి రక్తం గారినా కూడా పసరు పోసి కడుతుండే అన్నాడు. అట్లా వాడేటోళ్ళు. నేనైతే చిన్నప్పుడు దీన్ని వాడినా. ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తలని వస్తుంది నాకు తెలిసి. ఇదేం కొత్త కాదు, ఏమనుకున్నా చిన్న పొలం కాబట్టి ఇక వర్షం తక్కువ ఉండదు కాబట్టి మేము ఎప్పుడు ఇట్లనే పక్క దాంట్లో వేసి ఇక మొక్కడే. ఎప్పుడన్నా వాటర్ బాగుంటే మళ్ళీ పొలంలో వేస్తాం అంతే. చెట్టులాగా ఉంది కదా, తలపైన చెట్టు కొంచెం
అక్కడి నుంచి మోసుకొచ్చి అయితే ఇట్లా ఎత్తున్నా. నారైతే టకటక వర్షి నాటు పెడదాం. ఇక నాటు పెట్టంగా చూసారు. ఊకి ఇట్లా తీసుకుంటా ఇలా నడుచుడు పెద్ద కట్టమే ఉన్నది. తలకాయ నొక్కుతుంది, చల్లగా గాలి అవుతుంది. ఓకే నాటు పెట్టంగా చూద్దాం. నాన్నకు పెట్టేస్తుంది, పెడతాం చూసారు. ఓకే ఓకే బాయ్.